నా బంగారానికి ఏమైంది? శివాని, ఏమైంది? భర్తక, శివాని, భర్తక, ఎవరు ముట్టుకోకండి, నా కూతుర్ని ముట్టుకోకండి. దూరంగా జరగండి. అమ్మా, ఏమైంది? త్వరగా తీసుకెళ్ళండి. అమ్మా శివాని లెగు. మెల్లగా లేవండి. ఓ, ఏంటి రాజమణి బయటకొచ్చి నిలబడ్డావు? బయట ఉందాం అనుకున్నాను. శివానికి ఇప్పుడు నీరసం తగ్గిందా? ఏంటి అలా నవ్వుతున్నావు? పళ్ళు ఇవ్వడానికి తీసుకొచ్చిన మేకపిల్ని బాగుందా అని అడగాలా? దేవమ్మా, మనం ఎప్పుడు వెళ్తాం? ఈరోజు నిన్ను చూడ్డానికి చాలా మంది పెద్ద మనుషులు వస్తున్నారు. దేనికి దేవమ్మా? నీకు ఇంకా బహుమతులు ఇస్తారు. బోల్డంత డబ్బు కూడా వస్తుంది. నువ్వు త్వరగా స్నానం చేసి బాగా అందంగా రెడీ అవ్వు. మనం వెళ్దాం దేవమ్మా, ఇక్కడ నాకు బోర్గా ఉంది. అక్క భారతకు వచ్చింది. మరెందుకు లోపలికి రమ్మనలేదు? ఏదో మాట్లాడాలంట, బయట నిలబడి ఉంది. మణి మావయ్య, మనం వెళ్దాం చెప్పండి, నేను రానమ్మని చూడాలి. ఎందుకు మీరేం మాట్లాడడం లేదు? మణి మావయ్య మాట్లాడలేకపోతున్నాడమ్మా. మణి ఎందుకని మొహం అలా పెట్టుకున్నాడు? తన మొహం చూడలేకపోతున్నాను. మణికి మాత్రమే కాదు, నాకు కూడా. మనం వెనక్కి వెళ్ళిపోతామక్క. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నన్ను అవమానం పాలు చేయకు. ఇలా చూడు, లైఫ్లో ఊహించిన విధంగా అదృష్టం దొరుకుతోంది. సెట్టియార్ అంటే ఎవరో తెలుసా? ఈ ఊరినే కొనగలిగినంత డబ్బుంది. ఎంత అడిగినా ఇస్తారు. సెట్టియార్ పడిపోయారు. ఏం పిల్లరా, ఆమె డాన్స్ ముందు ఇంద్రలోకంలో ఊర్వశి ఓడిపోద్దురా. రంభ తొడలు, నగ్మ కళ్ళు, జ్యోతిక ఒళ్ళు. ఏమి నాట్యం, ఏమి నాట్యం! అవి కళ్ళట్రా, దేవలోకం కొలంలో చేపలు, పెదవులు సిమ్లో యాపిల్స్ రా. ముక్కు తాకుతూనే ఉండాలనిపిస్తోందిరా. ఆమె ఒళ్ళు మల్లెపూల పరుపురా. ఆమె పరువం 16. ఒక నిమిషం, నేను పేపర్లో రాసుకుంటాను. ఒరే త్యాగరాజా, ఆ భారతి ఎప్పుడు వస్తుందన్నావురా? ఉదయమే తీసుకురొస్తానని చెప్పింది అయ్యగారు. సరే, ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదరా, వాళ్ళకి ఇంకా తెల్లారలేదా? వచ్చేసారు అయ్యగారు. రే కొట్టరా కొట్టరా, ఇటు పక్క ఇంకా కొట్టరా. కొట్టు కొట్టు కొట్టు, బాగా కొట్టు. బాగా కొట్టరా, నేను కొట్టుకుంటా. నమస్కారం అండి. ఎక్కడ నా 16 ఏళ్ల వయసు శ్రీదేవి, నా మైసూరు మహారాణి ఎక్కడ? తన్ని తీసుకురాలేదు. తీసుకురాలేదా? ఏమే, నీ మొహం చూడడానికి ఎంతసేపు వెయిట్ చేశాను. ఏంటి వెళ్ళకూడమా? చంపుతా, వెళ్ళి తీసుకురా. వచ్చారు ఊపించుకుంటూ. క్షమించండి అయ్యా, తన్ని తీసుకురావాలనే అనుకున్నాం, కానీ జ్వరం. ఏంటి జ్వరమా? ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అయ్యయ్యో, నా బంగారానికి ఒళ్ళు వేడెక్కిపోతుంది. ఒరే త్యాగరాజు, హైదరాబాద్ డాక్టర్కి ఫోన్ చేసి అంబులెన్స్ తీసుకుని వచ్చేయమనరా. వద్దయ్య గారు, అంత సమస్య ఏమీ లేదు. తనకి జలుబు చేసిందంతే. మేం వెళ్ళి మళ్ళీ వస్తాం. అలాగా? ఏంటి పేరు? శివాని. కాదు, నీ పేరు? దేవయాని. దేవయాని. ఈ కన్నప్ప శెట్టి పాపం కవి, చాలా మంచివాడు. మంచివాళ్ళకే మంచివాడు. మోసం చెయ్యాలనుకున్నావు, మటాష్ అయిపోతావు.
ఏ హ్యాపీయా? మణిమావయ్య, హ్మ్? మీరెందుకు ఎలా ఓ చాటనంటున్నారు? అరే ఏమీ లేదు. మనం ఎవరిని చూడ్డానికి వెళ్తున్నాం? తెలీదు. దేవమ్మ చెప్పింది, మీతో ఏం చెప్పలేదా? లేదు. అవును, అసలు మీకేమైంది? చెప్పండి, నాతో చెప్పండి. మీ శివాని బంగారమేగా అడుగుతోంది. మణిమావయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తున్నాడు. ఎక్కడికా? మనం పాండవపురానికేగా వెళ్తున్నాం. నువ్విక పాండవపురానికి తిరిగి వెళ్ళవు. తర్వాత మరెక్కడికి వెళ్తున్నాను? వేరే ఏదో ఒక ఊరికి. ఏ దేశానికి? చెప్పండి, ఏ దేశానికి? నిన్ను కొనుక్కొని వెళ్ళే ఏదో ఒక ఊరికి. కొనడమా? కొనడానికి నేనేమైనా వస్తువా? ఏంటి మణిమావయ్య? నా బంగారానికి పారిపోవాలనే ఆశ ఉందా? ఈ మాట ఆ రోజే చెప్పుంటే నేను వదిలేదాన్నే కాదు. నేననుకున్నాను నీకు తెలుసు అనుకున్నాను. ఆ భారతి బుద్ధి గురించి నీకు తెలుసు కదా. మరెందుకు తను అడగగానే అంత త్వరగా వెళ్ళిందనుకుంటున్నావు? ఎంత ఆలోచించినా ఏం అర్థం కావటం లేదు. ఎందుకు నన్ను రమ్మన్నారు? ఆవిడ చెప్పింది విన్నావా? అసలు కన్యా వసంతం అంటే ఆ కాలంలో అమ్మాయిల్ని చూసి కొనుక్కోవడానికి తగ్గ పండగట. కొండానికి ఆ రాజుల కాలంలో మహారాజులందరూ కన్ని పిల్లల్నే అడుగుతారు. పాటలు డాన్సులు అన్నీ కావాలి. చేతి నిండా డబ్బు ఉంటుంది కదా. అందంగా ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ అంతఃపురంలోనూ పెద్ద పెద్ద జమీందారు ఇళ్లల్లో కూడా అందమైన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి చోటికే మన అమ్మాయి శివానిని తీసుకెళ్లారు. ఊరికే మీరు బాధపడకండి. అవన్నీ ఆ రోజుల్లో జరిగేవి. ఇప్పుడు అలాంటివేం జరగవు. ఇది రాజుల కాలం ఏం కాదు కదా. అలా ఏం కాదు. కానీ ఇప్పుడు కూడా డబ్బున్నోళ్ళు అందమైన ఆడపిల్లల్ని తీసుకెళ్లిపోతారు. అది ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. బామ్మగారు చెప్పే విషయాలు నమ్మడం కష్టమే. అది ఈ రోజుల్లోనా? మీరు బాధపడకుండా ఉండండి. వాళ్ళు త్వరలోనే వచ్చేస్తారు. నాకేం అర్థం కావటం లేదు. నా కూతురికి ఏదో సమస్య వస్తుంది అనిపిస్తుంది. దేవుమ్మ మణిగారు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఆ విధంగా ఏమీ జరగనివ్వరు. నాకెవ్వరి మీద నమ్మకం లేదు. ముఖ్యంగా భారతక్క మీద అసలు లేదు. ఆ రోజు వచ్చినప్పుడు తన చూపు చూడాలి. గుడ్ల గుబ్బలా చూసింది. ఇప్పుడే నాకు అర్థమవుతోంది. కావాలే నన్ను వదిలేశారు. శివానిని మనం అక్కడికి పంపించి ఉండకూడదు. ఇప్పుడు అవన్నీ అనుకుని ఏం లాభం? సాయంత్రంలోగా రాలేదంటే మనం ఒకసారి బెలక్షకు వెళ్దామా? రాణి, అమ్మాయి వచ్చింది. ఏమైంది బంగారం? ఎందుకు ఏడుస్తున్నా? అసలు ఏమైంది? ఏడవకు. అయ్యో, నా బిడ్డకి ఏమైంది? ఏం లేదు. ఏదో ఒకటి జరగడానికి ముందే మేము బయలుదేరి వచ్చాం. దేవుమ్మ తనకి తెలియకుండానే వచ్చాం. అలా చేయాల్సి వచ్చింది. దేవమ్మ నన్ను ఎందుకు అమ్మేస్తోంది? నేనేం తప్పు చేశాను? నేను వెళ్ళను రానమ్మా. నా బంగారాన్ని నేను వదలను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నిన్నెవరికి అమ్మనివ్వను, ఎక్కడికి పంపను. నువ్వు దీన్ని ఇష్టపడడం నిజమైతే ఈ నిమిషం ఇక్కడి నుంచి పారిపోండి. నేను చెప్పేశాను. ముందే ఇదంతా నాకు తెలుసుంటే ఇదేవి జరగకుండా నేను చేసి ఉండేవాడిని మీ పెళ్ళిని. దేవుమ్మకు తెలిస్తే గొడవ అవుతుంది కదా. అక్కకి నేను అర్థమయ్యేలా చెప్పేవాడిని. ఇప్పుడు పెద్ద గొడవే అవుద్ది. తన చేయి జారిపోయింది ఇదంతా. అందుకే నేను చెప్తున్నాను, వెంటనే పారిపోండి. ఏంటి? ఎందుకేం మాట్లాడలేదు? నా మీద ప్రేమ లేదు కదా. చెప్పినవన్నీ అబద్ధాలేనా? చెప్పిందంతా నిజమే. నా అందాల రాణిని నేను ఎవరికి వదిలిపెట్టలేను. నువ్వు నాకే సొంతం. నా